హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ నెల్లూరు. మనమైతే ఈ మధ్య అయితే చాలా గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒక చిన్న వేరే వర్క్ పైన, అంటే ఇప్పుడు మనం ఇది ఓన్లీ మనం ఇంతకుముందు అయితే ఓన్లీ మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అటు కాకుండా వాటితో పాటు కన్స్ట్రక్షన్ కూడా మనం అయితే సపోర్ట్ చేస్తున్నామండి. అంటే లేబర్ కాంటాక్ట్ కానీ అలాగే మెటీరియల్ కాంటాక్ట్ కూడా మనం అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల కొంచెం ఆ డిస్కషన్లో కొంచెం వీడియోస్ అనేది కొంచెం చేయడం అనేది లేట్ అయిందండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అయితే రియల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే దొరుకుతుంది. ఓకే, ఇంకా మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఇండివిజువల్ హౌస్ అండి. ఇది మనకి నెల్లూరులో ఉన్నటువంటి అల్లిపురం దగ్గర అయితే వస్తుంది. ఇంకపోతే ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. అదేవిధంగా సైడ్ చూసుకున్నట్లయితే 20 అంకణాలు అయితే ఉంది. దాని కన్స్ట్రక్షన్ కూడా 20 అంకణాసే ఉంది. సైడ్ టు 20 అంకణాలు, కన్స్ట్రక్షన్ 20 అంకణాలు అంటున్నారా? పైన మనకి మెటల్ టవర్ ఉంటుంది కదండి, దాంతోపాటు అయితే అందరూ సేమ్ అన్ని బిల్డర్లు లెక్కేసేది దాంతోనే క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ చూడండి. చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. టాప్ టు బాటమ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. లోపలైతే మనకి ఫ్లోరింగ్ అనేది మార్బుల్ వేయడం అనేది జరిగింది. సీలింగ్ కూడా మంచి డీసెంట్ లుక్ అయితే చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనం చాలా చోట్ల గమనిస్తుంటాం అన్నమాట. ఒకే హౌసు డిఫరెంట్ కాస్ట్లో ఉంటుంది. అంటే ఇది 20 అంకణాలు కదండి, ఇంకో చోట 20 అంకణాలు అయితే ఒక రేటు, ఇంకొకరు బిల్డర్ అయితే 20 అంకణాలు వేరే రేటు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దాంట్లో వాడే మెటీరియల్ బట్టి ఉంటుందండి. సపోజు ఇక్కడ ఏమంటే వీళ్ళు మార్బుల్స్ వాడున్నారు. ఈ మార్బుల్స్ వాడి ఇలా వచ్చి ఇక్కడ మనకి 20 అంకణాలు కదండి, 62 లక్షలు అయితే చెప్తున్నారు. అదే బిల్డర్ ఇంకో చోట అయితే మనకైతే 60 లక్షలకి 59 ల్యాక్స్ కూడా ఇస్తారండి. మనం వాడే మెటీరియల్ బట్టి కాస్ట్ అనేది వేరే అవుతుంది. అది ఒకటైతే గమనించండి. ఇంత సేమ్ సైట్ వేరే కాస్ట్కి వస్తుంది, మీరేంటి ఎక్కువ చెప్తున్నారు, అక్కడ ఏంటి తక్కువ చెప్తున్నారని అయితే ఆలోచించకండి. ఇక్కడ వాడే మెటీరియల్ బట్టి. ఇంకా ఎలా అంటే అంకణం కాస్ట్కి మనకేంటంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటారు కన్స్ట్రక్షన్ చేయడానికి అయితేను. అంటే డిఫరెన్స్ ఏంటంటే దాన్ని వాడే మెటీరియల్ అనమాట. అంటే ఒక చోట సిమెంట్స్ కానీ వాడే సిమెంట్ని బట్టి, అదే లోపల వాడే స్టీల్ ఉంటుంది కదండి, ఐరన్ రాడ్స్ అంటే 10 mm, 12 mm, 16 mm అలా ఉంటాయి కదా, వాటిని బట్టి అయితే ఉంటుంది. సరేనా? అదొకటి గమనించుకోండి. అంటే రేటుకి చీప్లో వచ్చేస్తుందని కొన్ని చోట్ల మనం అయితే ఇది చీప్లో సేమ్ సైటు ఇంత చీప్లో వచ్చేస్తుందని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే దాంట్లో వాడే మెటీరియల్ బట్టి బిల్డర్ అనేవాళ్ళు కొంచెం స్లైట్ చేంజెస్ అయితే ఉంటుంది. ఓకేనా? హౌస్ అయితే చూస్తున్నారు కదండి, కిచెన్ రూమ్లో అంతా వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు. అండ్ చూసినట్లయితే ఇది డైనింగ్ హాల్ అండి. ఇందా చెప్పాను కదా, సీలింగ్ చాలా డీసెంట్గా అయితే ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి కెమెరాకి ఆపోజిట్లో మనకి సన్ రైజ్ పట్టడం వల్ల కొంచెం కెమెరా అనేది కొంచెం బ్లర్గా అయితే కనిపిస్తుంది. వుడ్ వర్క్ చూడండి, చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది. దీనిలో ఒక మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే డ్రెస్సింగ్ టేబుల్ కోసము. ఏం లేదండి, హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. A to Z అయితే కంప్లీట్ అవుంది. ఇక్కడ మీరు చేయవలసిన ఒకే ఒక విషయం ఏంటంటే పాల ప్యాకెట్ తెచ్చుకొని మీరైతే హౌస్ ఓపెనింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. దీని కాస్ట్ చెప్పానండి. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 62 లక్షలు అయితే చెప్తున్నారండి, స్లైట్లీ నెగోషియబుల్. సైట్ వచ్చి 20 అంకణాలు, కన్స్ట్రక్షన్ వచ్చి 20 అంకణాలు అని చెప్పాను కదండి. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకెందుకంటే ఆలస్యము, మీకు కానీ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు మరిన్ని వివరాలు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే
మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మన హౌసెస్ కన్స్ట్రక్షన్ గురించి ఏ ఏరియాలో ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అని అన్ని వివరాలు అయితే మనం అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను కానీ లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో కింద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఫ్రీ అయిన తర్వాత నేను కాల్ చేస్తాను. మీరు హాయ్ అని పెట్టి మీ నేమ్ మెన్షన్ చేయండి చాలు. కొంచెం ఫ్రీ అయ్యాక నేను కాల్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.